అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు నేను చూపించేది కూడా ఒకటి. ఈ బాక్స్ చూసిన తర్వాత ఈ పాటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇది కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఈ మధ్య మా ఇంటికి ఒక అన్నయ్య వచ్చారండి. ఆ అన్నయ్య ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. అయితే నేను మామూలుగా అడిగాను, అన్నయ్య మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్లో అని చెప్పారు. వెంటనే నాకు ఐడియా వచ్చింది, అక్కడ కుంకుమ పువ్వు దొరుకుతుంది కదా, అన్నయ్యతో తెప్పించుకుందాము అని. వెంటనే అన్నయ్యని అడిగాను, అన్నయ్య మీకు ఒకవేళ కుదిరితే నాకు కాశ్మీరీ కుంకుమ పువ్వు తీసుకొచ్చి పెడతారా, ఎప్పుడు చూడలేదు అని చెప్పా. వెంటనే అన్నయ్య ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాను అన్నారు. నేను మళ్ళీ అన్నయ్య వచ్చేసరికి ఒక 6 to 7 months అవుతుంది ఇంటికి రావాలంటే, అప్పుడు తీసుకొస్తారేమోలే, గుర్తుండదో అనుకున్నాను. కానీ ఆ అన్నయ్య మళ్ళీ గుర్తు పెట్టుకొని మరీ తీసుకొచ్చారు. ఇక్కడ నేను చెల్లి మమ్మీకి చూపిస్తున్నాము, ఇది ఒరిజినల్ కాశ్మీరీ కుంకుమ పువ్వు అని. అయితే ఇది కూల్ వాటర్లో వేస్తే వెంటనే కలర్ వచ్చేస్తే అది రియల్ కాదంట. ఒకవేళ వేసిన తర్వాత 5 to 10 minutes అయిన తర్వాత కలర్ వస్తే అది రియల్ కాశ్మీరీ కుంకుమ పువ్వు అని చెప్పాడు అన్నయ్య. సో అలానే మేము చేస్తున్నాము. ఇది ఒరిజినాలిటీ ఇలా ఉంటుంది మమ్మీ అని చెప్పి మమ్మీకి చూపిస్తున్నాము. ఈ సాఫ్రాన్తో అయితే నేను ఒక కుంకుమాది తైలం తయారు చేద్దామని చెప్పేసి అన్నయ్యతో అయితే తెప్పించుకున్నాను. ఈ మధ్య మార్కెట్లో చాలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా కుంకుమాది తైలం అని చెప్పి. సో నాదైతే చాలా సెన్సిటివ్ స్కిన్. సో అందుకనే ఈ కుంకుమ పువ్వుతో కుంకుమాది తైలం తయారు చేసి యూస్ చేద్దామని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకొని మరీ తెచ్చిచ్చినందుకు అన్నయ్యకైతే థ్యాంక్స్. అండ్ నా వీడియోని ఓపిక్గా చూసినందుకు మీకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.